బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు కొండను మోసే వీరుడు. ఒక ఊరిలో రామయ్య అనే మల్లయోధుడు ఉండేటోడు. వానికి చాలా గొప్పలు చెప్పుకోవడం అలవాటు. ఒకసారి ఒక పెద్ద బండరాయిని ఎత్తి చూపించి, దీనిని మోసేంత మొనగాడు ఎవరైనా ఈ ఊరిలో ఉన్నాడా అని అడిగాడు. ఎవరూ ముందుకు రాలేదు. అంతలో ఎల్లన్న అనేటోడు ముందుకు వచ్చాడు. ఈ బండరాయి కాదు, ఏకంగా అదిగో ఆ పెద్ద కొండనే మోసి చూపెడతాను. కాకపోతే 6 నెలలు నేను అడిగినవన్నీ నాకు చేసి పెట్టాలి, సరేనా అన్నాడు. మల్లయోధుడు సరే అన్నాడు. ఎల్లన్న 6 నెలలు బాగా తిని మెక్కి లావయ్యాడు. తరువాత రోజు జనాలంతా ఎల్లన్న కొండ ఎలా ఎత్తుతాడో చూద్దామని వచ్చారు. ఎల్లన్న కొండ దగ్గరికి చేరుకొని అంగీ విప్పాడు. తువాలు నడుముకు పట్టుకొని వంగి నిలబడ్డాడు. ఆ కొండ మోయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఎవరైనా ఎత్తి నా వీపు మీద పెట్టండి అన్నాడు. అదేంది, మేమెందుకు ఎత్తాలి అన్నారు జనాలు. ఎల్లన్న నవ్వుతూ, నేను కొండ మోసి చూపెడతా అన్నానే కానీ ఎత్తి పెట్టుకుంటాను అనలేదు కదా. మీరు ఎప్పుడు నా వీపు మీద ఎత్తి పెడితే అప్పుడు మోసి చూపెడతా అన్నాడు. అందరూ తిండి కోసం మల్లయోధుడు పన్నిన పన్నాను తెలుసుకుని నవ్వుతూ వెళ్ళిపోయారు. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.